ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి ప్రసన్న మ్యామ్ ఉన్నారు. అయితే టీడీపీ వాళ్ళు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మరి మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చారో మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. టీడీపీ మేనిఫెస్టో చూసుకుంటే మహిళలకి ముందుగా బస్సుల్లో ఫ్రీ, తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అట్లాగే పెళ్లి కానుక 1,00,000 రూపాయలు, ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి మహిళలకు ఉపయోగం. మీరేమంటారు ఈ పథకాలపై? అసలు మహిళలకి మంగళహారతులుంటూ మహిళా స్వాతంత్రాన్ని గురించి మాట్లాడి మహిళలు దీవెనలే మాకు శ్రీరామ రక్షని మొదలైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు మహిళల్ని ఉద్దేశించి మాట్లాడకుండా తన ప్రసంగం సాగేది కాదు. ఎత్ర నారిస్తూ పూజితే తత్ర రమంతే దేవత అంటూ కలకంట కంట కన్నీరుండిన సిరింట ఉండదని ఆయన ప్రతి స్త్రీ యొక్క మంగళహారతి తెలుగుదేశానికి పసుపు పచ్చ జెండాకి పసుపు పచ్చమయం చేయాలి అంటే స్త్రీల యొక్క మంగళహారతలు దీవెనలు నాకు బలాన్ని ఇస్తాయని చెప్పిన పార్టీలో ఉన్న మేము మహిళలకి చక్కటి మేనిఫెస్టోని ఇవ్వక ఎవరిస్తారు? అందులో మహిళా సాధికారత కోసం పెద్దపీట వేసి ఒకవైపున స్త్రీ ఉన్నతత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మా ఎన్టీఆర్ అయితే మహిళలు ఆత్మవిశ్వాసంతో మెలగాలి, సాధికారత ఉండాలి, ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడే మహిళాభ్యుదయం జరుగుతుంది అని చెప్పి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మహిళల యొక్క కీర్తి పతాకాలని ఎగరవేయించినటువంటి ఆర్థిక సంస్కర్త మా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన పర్యవేక్షణలో అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో బీజేపీ యొక్క కలయికతో ముగ్గురు కలిసి ఆ మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేయడం జరిగింది. దానిలో మహిళలకు వందనం అన్నారు. మహిళలు మేము తెలుగుదేశానికి వందనం అంటున్నాం. ఎందువల్లంటే తెలుగుదేశం మమ్మల్ని గుర్తించింది. స్త్రీకి పురుషుడితో పాటు సమాన హక్కులు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా. అది మనకు అంబేద్కర్ ఇచ్చారు. ఆస్తిలో వాటానిచ్చింది ఎన్టీఆర్ గారు. అలాగే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించేటువంటి పార్టీలో ఉన్నటువంటి మేము ఈరోజు మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ వరాలను చూసిన తర్వాత ఆనందంతో ముందుకు వస్తున్నాం అనిపించింది. ముఖ్యంగా మహిళలకి వందనం అంటూ ప్రతి మహిళకి ప్రతి బిడ్డ కోసం అని చెప్పి 15,000 రూపాయలని ఇవ్వటం, ఎంతమంది బిడ్డలున్నా కూడా ఈ పథకం వర్తించిందంటాం. అది మహిళలకి మహిళగా పుట్టి మీరు బిడ్డలకు అంటున్నందుకు మీకు మా వందనం అని చెప్పడం అన్నది చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ప్రతి స్త్రీకి కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి స్త్రీకి కూడా నెలకి 1,500 రూపాయలని ఉచితంగా ఖర్చు పెట్టుకోవడం కోసం భర్త మీద ఆధారపడకుండా ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు ఒక సహాయం కోసం సహార కోసం ఎవరి కోసం ఎదురు చూడకుండా నేనున్నాను మీ చంద్రనని అని చెప్పి ఈ రోజున ఎలయన్స్లో ప్రకటించినటువంటి మేనిఫెస్టో మాకొక వెన్నుని దన్నుని ఉత్సాహాన్ని మాలో ఉన్నటువంటి ఒక గౌరవ ప్రతిపత్తిని చూపిస్తుందంటంలో ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు పొయ్యి దగ్గర కూర్చొని ఆ వంట చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చీదరాలు చిత్కారాలను వింటూ కూర సరిగా కుదిరిద్దా అనుకుంటూ ఆ యొక్క పొగ కళ్ళల్లోకి పోతుంటే కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటే ఆ నీళ్లను కూడా ఉప్పులాగా దిగమింగుకొని మింగిన స్త్రీలకి ఈరోజు ఒక కల్పవృక్షంలాగా మీరు పొగ ముందు కూర్చో అవసరంలా, క్యాన్సర్ బారిన పడవసరంలా, మీకు ఉచితంగా 3 సిలిండర్ని సంవత్సరానికి ఇస్తానని చెప్పి ఒకవైపున అటు నరేంద్ర మోడీ గారు ఇటువైపున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం చాలా చాలా స్త్రీలకి ఇది ఎలా అంటే అసలు స్త్రీ వంటింటి కుందేలుగా మార్చారు. కేవలం భర్తతో పాటు సంపాదించినా కూడా స్టీల్ డబ్బాల మీద మాత్రమే తన పేరు వేసుకునే స్థితి నుంచి ఈరోజు నేనుంటేనే నీకు వంటింట్లో వంట కూడా వచ్చింది, సిలిండర్లు కూడా నాతోనే వస్తాయని చెప్పి నా పేరుతోనే పట్టా ఉంటుంది, నాకు 15,000 రూపాయలు వస్తాయి, నాకు నెలకు 1,500 రూపాయలు వస్తాయి, దాంతోపాటు సిలిండర్ కూడా తెచ్చి పెడుతున్నానని ఖర్చులో భాగస్వామి కావటం అన్నది, భర్తతో పాటు సమానంగా వ్యవస్థలో బతకటం అన్నది ఈరోజు మా మేనిఫెస్టోలో కనిపిస్తుంది. ఇది ఒక వండర్ఫుల్ స్టెప్. దీన్ని ఎవరు కూడా మర్చిపోయినటువంటి విషయం. స్త్రీల కోసం గౌరవం ఇచ్చినటువంటి గౌరవం. అది కాకుండా పెళ్లి కానీ ఆడపిల్లల కోసం పెళ్లి ఖర్చుల కింద 1,00,000 రూపాయలు. ఒక ఆడపిల్ల పుట్టిందంటే భారం అనుకున్న రోజులు పోయాయి. ఆడపిల్ల పుడితే గర్వంగా ఉండాలని జెండర్ ఈక్వాలిటీ ఇది రావాలనుకుంటేనే మాటలతో చెప్తే సాగదు. గర్భస్రావాలను ఇప్పటికీ చూస్తున్నాం కదా, ఆడపిల్లలు పుడుతున్నారంటే
ఇలాంటి పరిస్థితిలో ఆడపిల్ల పుడితే నాకేం బరువు లేదు, బాధ్యత లేదు. పెళ్లి ఖర్చు కూడా 1,00,000 రూపాయలు ఇస్తారు పుట్టిన వెంటనే, దాన్ని డిపాజిట్ చేస్తే ఎంతగానో పెరిగిద్దని ఒక ఆర్థిక స్వావలంబాన్ని ఇవ్వటం కోసం, ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వటం కోసం 1,00,000 రూపాయలు ఇవ్వటం అన్నది మాకు పెద్ద కానుక. ఇక ఉచిత బస్సు ప్రయాణం, ఎక్కడికైనా వెళ్ళాలంటే మొగుడిని 10 రూపాయలు అడుక్కొని బొడ్లో పెట్టుకోవటం, 20 రూపాయలు అడుక్కొని బ్లౌజ్లో పెట్టుకోవటం, అవి దానికోసం ఒక చీత్కారాలను, చీదరింపుల్ని, ఎప్పుడైనా నీ పుట్టింటికి వెళ్ళాలంటే కూడా డబ్బులు నేను ఇక్కడ తెచ్చి ఇచ్చేదంటూ, ఒక గుడికి వెళ్ళాలంటే డబ్బులు లేక ఖర్చు పెట్టుకోలేక నడుస్తూ పోతున్నటువంటి పరిస్థితుల నుంచి స్త్రీ బయటికి రావటం కోసం నేను ఎవరి మీద ఆధారపడవసరంలా, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, పార్కుకి వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళా ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఒక వరప్రదాయాన్ని తెలంగాణలో కూడా చూస్తున్నాం. అదే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా కంటిన్యూ అవ్వటం అన్నది చాలా చాలా మంచి పరిణామం. వీటన్నిటికీ తోడుగా ఇక మగవారి స్కీమ్స్ అన్నింటిలో కూడా భాగస్వామి ఎవరు? స్త్రీ. అలాగే డ్వాక్రా సంఘాల్లో 10 లక్షల వరకు వడ్డీ లేకుండా, వడ్డీలకే పోతున్నప్పుడు స్త్రీ ఏదైనా చేయగలిగింది. ఒకప్పుడు చలన్ చెప్పారు, స్త్రీకి మేధస్సు ఉంది, ఒక ఆలోచన శక్తి ఉంది. అలాగే శరత్ చంద్ర అంటారు, అసలు ఆడవాళ్లే పరిపాలనా అధ్యక్షులైతే, ఆడవాళ్లే ఈ దేశాన్ని పరిపాలిస్తే అన్ని చోట్ల శాంతి ఉంటుంది, ప్రపంచ యుద్ధాలే ఉండవంటారు. ఇలా సుకుమార్ అనుకున్నటువంటి స్త్రీ నుంచి అవసరమైతే దేశ అధ్యక్షులైనా కాగలుగుతారు, ప్రధానమంత్రులు కాగలుగుతారు, అంతరిక్షానికి వెళ్ళగలుగుతారు, కుటుంబాన్ని బాగు చేయగలుగుతారు, వెన్నులో దన్నులో సహకారంలో స్త్రీ ముందుకు రాగలుగుతుందని చెప్పినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఒకప్పుడు ఒక రాజా రామ్మోహన్ రాయ్ ఒక సతీ సగమనాన్ని నిషేధించాడని, ఒక కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలు చేశాడని, ఆస్తిలో వాటాన్ని ఇచ్చినటువంటి కాకుండా ఆ రోజున స్త్రీలకి మరొక రకంగా అవసరమైతే భర్త నుంచి విడిపోతే తను మరొక పునర్వివాహం చేసుకోవడానికి శారదా బిల్ లాంటి చట్టాలను తెచ్చినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరలా వారిని గుర్తు చేస్తూ, ఆ పరంపరని గుర్తు చేస్తూ ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో నడిచింది. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.